Hello friends, in this session also we will generate a regular expression from the given DFA. Okay, so ee lecture lo I already design one DFA starts with AB. Okay, ikkada meer observe cheste DFA starts with AB but ends with many number of A's and B's. If the DFA starts with either B, it enters into డెడ్ స్టేట్. వన్స్ డెడ్ స్టేట్కి వచ్చిన తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ వచ్చినా దట్ విల్ బీ ఇన్ ద సేమ్ స్టేట్. సపోజ్ ఇఫ్ ద మెషిన్ స్టార్ట్స్ విత్ ఏ అండ్ అనదర్ ఏ, ఓకే, సో దెన్ ఆల్సో ద మెషిన్ enters into a dead state. Only the machine enters into a final state when it accepts A followed by B. Okay, so AB prefix undali, then many number of A's and B's untene you can do it. So B to start aina, A to start aina machine not acceptance states lo undali, that we can represent it as a dead state or trapping state. Okay, so similar ga ippadaka మనం ఎలా అయితే డిజైన్ చేసామో you can write regular expressions for this also. So Q naught is equal to epsilon, there are no incoming states, so simply it's an epsilon. Next Q1 is equal to Q naught A, that's it. Next Q2 having 3 incomings, then Q2 is equal to Q2 is equal to Q1B plus Q2A and Q2B. Next Q3 is equal to Q naught B plus Q1A plus Q3A plus Q3B. Once expressions రాసిన తర్వాత always you have to start the evaluation from final state. So the final state is Q2 is equal to Q1B plus Q2A plus Q2B. Similarly Q1B plus, take a common of Q2 state, we have A plus B again, which is in the form of R is equal to Q plus RP, then you may write it as QP star. Okay, so what is Q here? Q1B. What is P? A plus B, so which is A plus B whole star. Now the final state is Q2 is equal to Q1B into A plus B whole star. Now you have to solve the equation Q1. So Q1 వచ్చేసరికి Q1 is equal to Q naught A. Q naught is nothing but epsilon into A. Substitute this Q1 in this equation, so AB A plus B whole star. So అదే కదా, starts with AB, ends with many number of A's and B's. సో దీని నుంచి డైరెక్ట్గా మనం రాయాలి అంటే ఎట్లా రాస్తాం చూడండి, A B, this is A plus B whole star. సో ఇవి మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ అ ట్రాపింగ్ స్టేట్ అంటున్నాం. ట్రాపింగ్ స్టేట్ మనకి ఇవాల్యుయేషన్లో ఎక్కడా యూజ్ అవ్వదండి, ఓకేనా. సో కాబట్టి ట్రాపింగ్ స్టేట్స్ అన్నీ మళ్ళీ మనకి ఇవాల్యుయేట్ చేయాల్సిన నెసెసిటీ లేదు, మనకు కావాల్సిన ఫైనల్ యాక్సెప్టెన్స్ ఇది. డిఎఫ్ఏలో ఏంటి అంటే ప్రతి స్టేట్ నుంచి ప్రతి ఇన్పుట్ సింబల్కి మనం చెప్పాలి కాబట్టి వాట్ ఈజ్ ఫైనల్ స్టేట్ ఏదైతే ఉంటుందో దాని దగ్గర వచ్చే ఈక్వేషనే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ Q3 అనేది ఏంటి అంటే we call it as either trapping state or dead state. That means not acceptance. ఇంకెప్పటికీ ఈ స్టేట్కి వచ్చాము, Q3కి వచ్చాము అంటే ద మెషిన్ ఈజ్ ఇన్ నెవర్ యాక్సెప్టెన్స్ స్టేట్. అదే ఇప్పుడు Q1 ఉందనుకోండి, Q1ని మనం డెడ్ స్టేట్ అనలేము. ఎందుకని? ద మెషిన్ సపోజ్ ఏ వచ్చిన తర్వాత ఇట్ మే ఛాన్స్ బి వస్తే ఇట్ మూవ్స్ టు Q2 స్టేట్కి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వన్స్ Q1 నుంచి ఏ Q3కి వచ్చిన తర్వాత Q3 నుంచి దెర్ ఈస్ నో ఛాన్స్ టు యాక్సెప్ట్ ఏ స్ట్రింగ్. ఇక పాసిబిలిటీస్ లేనప్పుడు వాటిని ఏమంటాము అంటే
ట్రాపింగ్ స్టేట్స్ ఆర్ డెడ్ స్టేట్స్ అంటాం. కాబట్టి Q3 ఎక్స్ప్రెషన్ మనం రాసినా సరే యూజ్ ఉండదు. అదే అలా కాకుండా మీరు ఎక్స్ప్రెషన్లో ఇలా ట్రాపింగ్ స్టేట్ ఏమీ లేకుండా ఇక్కడి నుంచే మళ్ళీ మీకు బ్యాక్ ట్రాకింగ్కి వెళ్ళి అట్లాంటివి మోడల్స్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు రైట్ ఆల్ ఈక్వేషన్స్ అండ్ యూ హ్యావ్ టు యూజ్ ఆల్ ఈక్వేషన్స్ టు సాల్వ్ ద ఫైనల్ స్టేట్. ఓకే, బట్ ఇక్కడ మనకి కొన్ని ట్రాపింగ్ స్టేట్స్ ఉన్న సిచ్యువేషన్స్లో ట్రాపింగ్ స్టేట్ మనకి ఎక్కడ యూజ్ అవ్వదు. వాటిని యూజ్ చేసుకొని మనం ఫైనల్ స్టేట్కి తీసుకురావాల్సిన నెసెసిటీ కూడా లేదు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫైనల్ స్టేట్ ఏదైతే ఉందో దాని నుంచే ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ.